మనం ఈరోజు ఈ నియోజకవర్గంలో మనకు ఒక రైతు బిడ్డ, మన మండలానికి పక్కనటువంటి గ్రామస్తులు, మన రైతు సోదరులు మన ఎమ్మెల్యే కావటం ఈరోజు మన అదృష్టంగా నేను భావిస్తాను. మన మండలం కానీ, పెద్దతి మండలం కానీ, అల్లూరు మండలం కానీ, కావల రూరల్ మండలం కానీ మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత మండలాలు, గ్రామాలు. ఈ యొక్క రైతులు కష్టసుఖాలు తెలిసినటువంటి వారు మన ఎమ్మెల్యే గారు. మనకు ఒకటి రెండు విషయాలు మనం మాట్లాడుకుంటే, మన ఈ మండలంలో రెండో పంట వరుసగా 2 సంవత్సరాలు వేసిన చరిత్ర ఇప్పటికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ యొక్క ఘనత మన ఎమ్మెల్యే గారు వెంకటకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో, వారి సారథ్యంలో మన రైతులు రెండో పంట వేసుకోవటం చరిత్రలో ఎప్పుడు లేనంతగా రెండో పంటని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా శాసనసభలో ఆనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఒప్పించి శాసనసభలో ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి మన నెల్లూరు జిల్లా రైతులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకున్నటువంటి వారు మన ఎమ్మెల్యే గారు. వారు గెలిచేటప్పటికీ మన ప్రాంతంలో గతంలో మనం ఏదైతే కాలువలు, గట్లు లేకపోతే రోడ్లు వేసి ఉన్నామో, ఈ 5 సంవత్సరాల్లో ఈ గొడ్డల పార్టీ అయితే ఏదో ఉందో ఎక్కడ కూడా కట్టడం బట్టే ₹1 ఖర్చు పెట్టిన పాపన పోకపోతే వారు మన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళటం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకోవడం, వ్యవసాయ శాఖ మంత్రి గారు దృష్టికి తీసుకోవడం, వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ నియోజకవర్గ రైతాంగానికి ప్రతి విషయంలో వారు అనుకూలంగా ఉండాలని చెప్పి ప్రతి కాలువ అభివృద్ధి కూడా చొరవ తీసుకొని చిన్న కాలువ కూడా 20-30 లక్షలు, పెద్ద కాలువలు పెద్ద గ్రామాల్లో 50, 60, 70 లక్షలు కూడా సాధించిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, కాలువ అభివృద్ధి, ఎస్యూపీఎం అభివృద్ధి, ఎన్నో సంవత్సరాలు సాగినటువంటి అభివృద్ధి, ముంగమూరు కాలువ అభివృద్ధి, అల్లిమడుగు బ్రాంచ్ కెనాల్ అభివృద్ధి, అదేవిధంగా జోగోదిల్లి చెరువు అభివృద్ధి, ఏ యొక్క అభివృద్ధి చూసిన వారి సారథ్యంలో ఈరోజు మన అందరూ రైతులు తలెత్తుకునే విధంగా ఎదుటి పార్టీలో మనం విమర్శించేదానికి ఆస్కారం లేకుండా ఈరోజు రైతుల అభివృద్ధి సాధిస్తున్నారు. దానికి మన అందరి తరఫున కృషి చేస్తూ మన అందరి రైతాంగానికి అభివృద్ధికి వారు చేస్తుంటే మనం అందరం కూడా ఈ సభ సందర్భంగా వారికి చప్పట్లతో అభినందన తెలియజేయాలని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదే కాదు, ఈరోజు నిద్ర వేస్తే ఉదయం 7 గంటలు కూర్చుంటే ఆయన రాత్రి మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలకు అన్నానికి వేస్తున్నారు. తర్వాత చూస్తుంటే రాత్రి 10, 11 మన కార్యకర్తల యొక్క ఏదైతే ఉందో పార్టీలు తీసి పక్కన పెట్టండి, ఎలక్షన్ పడే పార్టీలు అని చెప్పి మిగతా అన్ని విషయాల్లో కూడా నేను వారికి అన్నదండలు ఉండాలని చెప్పేసి ముఖ్యంగా కంకణం కట్టుకుని వారికి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని చెప్పి అప్పటికప్పుడు అధికారుల దృష్టిలో తీసుకెళ్లి ఏ పార్టీ అనేది వద్దయ మనోళ్ళు ఎవరు సాధారణమైన పార్టీ అని మేము అంటే నేను ఎవరు తల గీరకుండా అది మమ్మల్ని సరిగ్గా చేసి వాళ్ళకి పనిచేసి పెట్టిన ఘనత వెంకటకృష్ణారెడ్డి దక్కుతుంది. అలాంటి శాసనసభ్యులు కూడా మనం రాబోకుండా కూడా మన అందరూ కూడా మన అండదండలు పట్టించి వారి అడుగుజాడలో మనం నడిచి రాబో ఎలక్షన్ 2029 ఎలక్షన్కి ఈనాటి నుంచే మన పార్టీని పక్కన పెట్టి మనం అందరం కూడా చేతులు రోజులు కొట్టి మనందరూ కూడా మనతో అన్నదమ్ములుగా తీసుకెళ్ళి ముందు కూడా ప్రతి గ్రామాలు కూడా మనం అందరం కూడా పక్కన కూడా హక్కులు చేర్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఇబ్బందుల్లో కూడా ఉన్నా మనం ₹14,000 ఈ రోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు తీసు, కేంద్ర ప్రభుత్వం 6,000, మన ₹14,000, ₹20,000 కూడా మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ ఈ సంవత్సరం మనం ఇక్కడ జరుపుకోవటం, దానికి ముఖ్య అతిథిగా రావటం, మన ఈ కార్యక్రమం ఇక్కడ జయప్రదంగా చేస్తున్నందుకు మీ అందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు. వారికి కూడా ఇక్కడికి వచ్చి మనందరితో కలిసిమెలిసిగా ఉండి మన యొక్క సాధక బాధాలు కూడా వారు ఉన్నందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.